దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. మీ అందరికీ తెలుసు, కాకినాడ జిల్లా పిఠాపురం అనగానే గుర్తుకొచ్చేది శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం. ఇప్పుడైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్డా. పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు తాను శ్రీపాద శ్రీవల్లభునికి దత్తుడిని అని. ఆ దత్తునికి అంత వైభోగం ఉంది. జీవితంలో ఒక్కసారైనా శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకోవాల్సిందే. ఆలయ ఈవో ఆర్ సౌజన్య ఆధ్వర్యంలో నిత్యం వేలాది మందికి అన్నదానాలు, దర్శనాలు, తండోపుతండాలుగా భక్తులు. మీకు ఇంకో విషయం తెలుసా? 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడే వారం 10 రోజులు ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన దత్త పరంపరలో సాయిబాబా గురించి ఎన్నో మహత్యాలు ఉన్నాయి. ఇక్కడ వసతి పూర్తిగా ఉచితం. అదేవిధంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చాయ్ కాఫీ, తిరిగి రాత్రి భోజనం. లేదంటే మహారాష్ట్ర నుంచి వచ్చేవారు ఉంటారు కాబట్టి చపాతీ. ఇవన్నీ దేవాదాయ శాఖ ఉచితంగా సమకూరుస్తుంది. ఒక్కసారి ఈ శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకున్న 5 గురువారాలు స్వామి దర్శనం చేసుకున్న ఇక అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకోటి ఉందండోయ్, శ్రావణ పూర్ణిమ, అదేనండి రాఖీ పండుగ రోజు ఇక్కడ భక్తులు దత్తునికే రాఖీ కడతారు. అంత మహత్యమైన టెంపుల్. ఈ టెంపుల్ ఖచ్చితంగా చూసి తీరాల్సిన క్షేత్రముగా. చూడండి, స్వామివారు మెలమెల మెరిసిపోతూ నవ్వుతూ భక్తులను పలకరిస్తున్నారు. ఈ ఆలయంలో జరుగుతున్న విశేషాలు, మహిమల గురించి, దత్త పరంపర, సాయిబాబా గురించి భక్తులు చెబుతున్నారు. ఆలయ వైశిష్టతను అర్చకులు వివరిస్తే ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఈవో సౌజన్య వివరించారు. మీరు కూడా ఓ లుక్ వేసేయండి. దత్తుడికి శ్రీపాద వల్లభుడికి డిఫరెన్స్ ఏంటంటే, దత్తాత్రేయ స్వామివారు భగవత్ స్వరూపుడు అండి. శ్రీపాద శ్రీవల్లభుని గురు పరంపరలో ఉన్నటువంటి ప్రథమ అవతారం అన్నమాట. గురువుకి భగవంతుడికి ఏంటంటే, భగవంతుడిని మనం ఏదైనా సరే ఆశించి వెళ్ళి నమస్కరించి కోరుకుంటాము. గురువు అనేవాడు మన యొక్క అభిష్టం ఏదని తెలుసుకుని ఆ నెరవేర్చేటువంటి వాళ్ళే గురువు అనమాట. ఈ శ్రీపాద వల్లభ పరంపరలోనే మన సాయిబాబా, షిరిడి సాయిబాబా కూడా ఉన్నారు. అవునండి. కొంతమంది తెలియగా ఉంటారంటే బాబా హిందువు కాదు, బాబా ముస్లిం కాదు, వితండవాదం చేస్తున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ఈ గురు పరంపరలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవగాహన దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్పితే ఆయన ముస్లిమా, హిందువా, ఇంకోటి అనేది మనం వాదన చేయకూడదు. ఎందుకంటే దత్త పరంపరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువు కూడా తన యొక్క ఆధ్యాత్మిక చింతనని బయట ప్రజలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకి అభివృద్ధి పరిచే విధంగానే చేశారు తప్పితే ఒక మతాన్నో లేకపోతే ఒక దాన్నో అభివృద్ధి చేయాలో లేకపోతే ఇంకో ఒక ఆకాంక్షించాలని ఎక్కడ చేయలేదన్నమాట. దత్త చరిత్రలో గురు పరంపరలో సాయిబాబా కూడా ఒక గురువు. అవునండి. దత్త పరంపరలో కూడా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా బాబా గారి గురించి కూడా ప్రస్తావించారు. శ్రీపాద వల్లభ వారు సిలదీ గ్రామంలో, సిలదీ నాటే షిరిడి, ఇప్పుడు షిరిడిగా కాలాంతరం చెంది సిలదీ గ్రామంలో నువ్వు కూడా ఒక ఇదిగా పుట్టి హిందూ మతాన్ని అభివృద్ధి చేసే విధంగానే చేస్తారని చెప్పారు తప్పితే ఏ రోజు కూడా ముస్లిం పరంపరలో అవుతుందని చెప్పి ఎప్పుడూ చెప్పలేదన్నమాట. కాకపోతే ఈ కాలక్రమేణా జరుగుతున్న పర్యావరణాల వల్ల ఏంటంటే ఆయన ఆ పరంపరలో ఏదో దాని ముస్లిమ్స్ని అభివృద్ధి చేస్తున్నారు, వాళ్ళకి అలా చేస్తున్నారు అని ఎప్పుడూ కూడా బాబా గారు కూడా ప్రోత్సహించింది లేదు. అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఈ బాబాగారి ప్రస్తావన చేస్తానని మీరు తప్పుగా అనుకోవద్దు. బాబాగారి చెవులకు కుట్లు ఉంటాయి. ఆయనకి ఏంటంటే చేసేది కూడా అక్కడ హోమం ఉంటుంది, నిత్యాగ్నిహోత్రం. దత్తాత్రేయ గిరినార్లో ఉన్న దత్త పరంపరలో గిరినార్లో కూడా స్వయంభూగా మన నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. అలానే బాబాగారి షిరిడీలో కూడా నిత్యాగ్నిహోత్రం ఉంటుంది అనమాట. కాబట్టి అది హిందూగానే ఉన్నారో తప్పితే ఆయన ముస్లిం అనేది ఎప్పుడు కాదనమాట. అదొకటి తెలుసుకోవాలి మనం. చిందరం శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహారాజ్కి జై. మన ఆంధ్రప్రదేశ్ పిఠాపురం గ్రామంలో శ్రీపాద శివుల మహాసంస్థానంలో ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారికి గోపూజ, ఉదయం అభిషేకాలు, రుద్రాభిషేకం, దత్తహోమం, సాయంకాలం పలకీజావా కూడా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే విశేషంగా భక్తులు వచ్చి పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి వాళ్ళ కోరికలు స్వామి తీరుస్తారని నమ్మకంతో ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కట్టుకుని ప్రదక్షిణాలు చేసి విశేషంగా వస్తారు.
ఇది పూర్వం నుంచి కూడా జరుగుతున్న సాంప్రదాయ పద్ధతి. కావున మహారాష్ట్ర భక్తులు, తెలుగు భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. దత్తుడు నడయాడిన ప్రాంతం సార్ ఇది. దీనికి విశిష్టత ఎందుకంటే దత్తుడు ఎక్కడ నడిచాడు. ఈ దత్తావతారంలో ప్రథమావతారంగా శ్రీపాదశివులుగా స్వామి జన్మస్థలం ఇది. అందుకనే విశేషంగా కూడా 4 రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి వాళ్ళకి కోరికలు స్వామివారు తీరుస్తారని నమ్మకంతో వచ్చి ముందు కొబ్బరికాయ కొట్టుకుని అభిషేకాలు పూజలు చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి అనేక విధమైన కార్యక్రమాలు చేసుకుంటారు. ఇది స్వామి జన్మస్థలాన్ని అందరికీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. మనకి వైశిష్టత ఏ రోజుల్లో ఇక్కడ స్వామివారి పవర్ ఇంకా పెరుగుతుంది? ఏ రోజుల్లో మనకి బాగా విశేషంగా గురువారం, మా పర్వదినాల్లో ఇక అత్యంత వైభవంగా పరకం. మన ఈ శ్రావణ పూర్ణిమ రోజు మన జంజల పూర్ణిమ వచ్చేమ్మ దత్తుడినే తమ సోదరుడిగా భావించి లక్షలాది మంది రాఖీలు కడతారు. మన నెక్స్ట్ ఆగస్ట్ నెలలో రాఖీ పౌర్ణమి అనే మహాపర్వణం వస్తుంది. ఆ రోజు స్వామివారి చరితామృతిలో ఉన్నట్టుగా ఆ రోజు స్వామివారికి రాఖీ కట్టి ఆ స్వామివారి సన్నిధిలో పారాయణ పూజ చేసినట్లు కూడా అత్యంత మహత్యం ఉంటుందని, వాళ్ళ కోరికలు సిద్ధిస్తాయని కూడా. పిఠాపురం శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానం. ఇక్కడ దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడి యొక్క జన్మస్థానం అండి ఇది. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళు వారం రోజులు పారాయణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే పారాయణం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు కానీ, దర్శనానికి వచ్చిన భక్తులకు కానీ ఉచితంగా వసతి సదుపాయం అనేది ఇక్కడ ఉన్నది. పొద్దున్న టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం మళ్ళీ చపాతీ, నైట్, ఈవినింగ్, మార్నింగ్ కూడా టీ, కాఫీ అన్నీ కూడా ఉచితంగా భక్తులకి అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈవోగా జాయిన్ అయిన తర్వాత వచ్చిన భక్తులకి పారాయణం చేసుకునడానికి వచ్చిన భక్తులకి వసతి సదుపాయం సరిగ్గా లేదని చెప్పి గమనించి నేను ఈ రూములు అనేవి కొత్తగా నిర్మించడం జరిగింది. 3 ఫ్లోర్ల బిల్డింగ్. అలాగే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా ఒకటి జరుగుతుంది, ఇంకో 3 ఫ్లోర్స్ బిల్డింగ్. అలాగే మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఇక్కడ మన టెంపుల్కి ఫండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫండ్తో మేము ఇప్పుడు అన్నదానం బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా ప్రపోజల్ అంతా అది కూడా ఓకే అయింది. త్వరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ భక్తులు ఏంటంటే ముఖ్యంగా స్వామివారికి పారాయణం చేసుకొని 7 రోజులు అన్నదానం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకి మధ్యాహ్నమే కాకుండా రాత్రులు కూడా మేము ఇక్కడ భోజన సదుపాయం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరంలో 4 పెద్ద ఫెస్టివల్స్ చేస్తాం ఇక్కడ. గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, శ్రీపాద్ జయంతి, దత్త జయంతి. అలాగే ఎవరైతే సంస్థని ఇక్కడ ఇదంతా స్థాపించి చేశారో సజ్జనగడ్డ రామస్వామి గారు, వారి పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా ఇక్కడ చేయడం జరుగుతుంది.